రాష్ట్రంలో కొత్త దందా మొదలైంది. గంజాయి సరికొత్త రూపం దాల్చుకుంది. గంజాయి మిల్క్ షేక్ తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. గంజాయిని పౌడర్ గా మార్చి దానితో మిల్క్ షేక్లు చేసి అమ్ముతున్నారు. ఆరోగ్యానికి మేలంటూ కొందరు పాలు, హార్లిక్స్, బూస్టులో కూడా మిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే ఉండిపోతారు. హైదరాబాద్ లో గంజాయితో మిల్క్ షేక్ల దందా రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టారు. గంజాయి మిల్క్ షేక్ అమ్ముతున్న కిరాణా దుకాణం యజమానిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో కొత్త దందా మొదలైంది. గంజాయి సరికొత్త రూపం దాల్చుకుంది. గంజాయితో మిల్క్ షేక్ చేస్తున్నారు కేటుగాళ్లు. గంజాయిని పౌడర్ గా మార్చి దాంతో మిల్క్ షేక్ చేసి అమ్ముతున్నారు. ఆరోగ్యానికి మేలంటూ కొందరు పాలు, హార్లిక్స్, బూస్టులో కూడా మిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే ఉండిపోతారు. హైదరాబాద్ లో గంజాయితో మిల్క్ షేక్ల దందా రోజు రోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టారు. గంజాయి మిల్క్ షేక్ అమ్ముతున్న కిరాణా దుకాణం యజమానిని అరెస్టు చేశారు. ఇదే ఇష్యూపై మరింత సమాచారం అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, గంజాయితో మిల్క్ షేక్ చేసి అమ్ముతున్నట్లు తెలుస్తోంది, మరి డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, గంజాయి పెడ్లర్స్ ఇటు వినియోగదారులకు గంజాయి సప్లై చేసేందుకు వాళ్ళకి అందించడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫామ్స్లో ఈ గంజాయిని అమ్ముతున్నారు. యాక్చువల్గా గంజాయి ఇది చెట్టు నుంచి వస్తుంది. సో చెట్టు నుంచి వచ్చిన తర్వాత ఆ ఆకులని ఎండబెట్టి సో దాన్ని గంజాయి రూపంలో తీసుకొచ్చి కొన్ని కాంట్రాబ్యాండ్స్లో తీసుకొచ్చి గతంలో గంజాయి అమ్మేవాళ్ళు. అయితే ఈ గంజాయి ఆకు అంతా అటు ముఖ్యంగా ఇది అరకు అలాగే వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో పండుతుంది కాబట్టి సో దాన్ని అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు అంటే ఎస్పెషల్లీ ఇటు తెలంగాణ కానీ హైదరాబాద్ కానీ ఈ ఏరియాలకి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఆ గంజాయి ఆకు మీద అటు పోలీసులు అలాగే ఎస్ఓటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే ఎక్సైజ్ పోలీసులు వీళ్ళంతా స్పెషల్ ఫోకస్ పెట్టి ఎక్కడిదక్కడ చెక్ చేస్తారు కాబట్టి దాన్ని దొరకకుండా డిఫరెంట్ ఫామ్స్గా తీసుకొస్తున్నారు. గంజాయి ఆకు అయితే ఈజీగా దొరికిపోతుంది. సో ఆ కాంట్రాబ్యాండ్స్లో బ్యాగ్స్లో తీసుకొస్తుంటే చెక్ చేసినప్పుడు దాన్ని చూస్తే గంజాయి ఆకు ఈజీగా దొరికిపోతుంది. సో దీంతో గంజాయి పెడ్లర్స్, సప్లయర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత ఈ గంజాయి అంతా కూడా ఈ ఆకును ఎండబెట్టిన తర్వాత దాన్ని హషాయిల్గా మార్చారు. హషాయిల్గా మార్చడం అంటే దాన్ని అంతా కూడా ఉడకబెట్టి దానిలో ఉన్న వచ్చిన రసాన్ని అంతా కూడా బాటిల్స్లో తీసుకొచ్చి చిన్న చిన్న బాటిల్స్లో ఈ హషాయిల్ని తీసుకొచ్చి అమ్మడం స్టార్ట్ చేశారు. ఇది లాస్ట్ 1 year బ్యాక్ స్టార్ట్ అయిపోయింది ఈ హషాయిల్ ట్రెండ్. సో దాన్ని హషాయిల్ని ఏం చేస్తారంటే ఆ సిగరెట్స్ తీసుకొని ఆ సిగరెట్స్ పైన ఒక్కొక్క డ్రాప్ వేసి దాన్ని హషాయిల్ రూపంలో తీసుకుంటారు. సో దీంతో ఆ సిగరెట్ తాగడం వల్ల ఈ హషాయిల్ గంజాయితో ఉంది కాబట్టి సో దీంతోటికి వాళ్ళకు మత్తు వస్తుంది. సో దాంతోపాటు ఒక 2-3 hours పాటు ఈ గంజాయి తీసుకున్న ఫీల్ వాళ్ళకు ఉంటుంది, ఆ మత్తులో వాళ్ళు ఉంటారు. సో ఆ హషాయిల్ పైన కూడా పోలీసులు కనిపెట్టి దానిపైన కూడా స్పెషల్ ఫోకస్ పెట్టడం, వాళ్ళు తీసుకొచ్చేదాన్ని దొరకబట్టడం, సో ఇవన్నీ చేయడంతో ఆ తర్వాత ఏం చేశారు, చాక్లెట్స్లో డైరెక్ట్ ఈ గంజాయిని ఈ గంజాయి ఆకును కలిపి ఈ పౌడర్ ద్వారా తయారు చేసిన దాన్ని చాక్లెట్స్లో కలిపి అమ్మడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఈ గంజాయి చాక్లెట్స్ని కూడా అక్కడక్కడ పట్టుకోవడం, ఇవన్నీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి గంజాయి చాక్లెట్స్ ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఏంటి అని వాటిని కూడా పట్టుకోవడంతో ఇప్పుడు మరో కొత్త యాంగిల్లో మరో కొత్త డిఫరెంట్ ఫామ్ ఆఫ్ గంజాయిని తీసుకొచ్చి ఇటు వినియోగదారులకు అందిస్తున్నారు. అదే మిల్క్ షేక్ గంజాయి. సో ఆ గంజాయిని ఏం చేస్తున్నారంటే గంజాయి పండిన తర్వాత ఆ ఆకుని ఎండబెట్టిన తర్వాత దాన్ని అంతా కూడా పౌడర్గా తయారు చేస్తున్నారు. సో ఆ పౌడర్గా చేసిన గంజాయిని తీసుకొచ్చి దాన్ని మొత్తం కూడా ఒక మిల్క్ షేక్ అంటే మిల్క్లో వేసుకొని తాగడం, వీళ్ళు ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ 25 రూపీస్కి ఇటు పబ్లిక్ అమ్ముతున్నారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు అమ్మినప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీరు పాలల్లో కానీ లేకపోతే బూస్ట్లో కానీ హార్లిక్స్లో కానీ వేసుకొని తాగితే డైరెక్ట్గా మీకు ఇంటాక్సికేషన్ వస్తుంది, మత్తు వస్తుంది, దీంతోపాటు ఎనర్జీ కూడా వస్తుందంటూ వీళ్ళు ఈ కిరాణా షాప్లోనే డైరెక్ట్గా వీటిని అమ్ముతున్నారు. సో దీంతో ఎవరైతే గంజాయికి ఆల్రెడీ అడిక్ట్ అయి ఉన్నారో వాళ్ళంతా ఈ ప్యాకెట్లను తీసుకుపోతున్నారు. సో ఇది ఈజీ ఆఫ్ పర్చేస్, ఎందుకంటే ఒక చిన్న ప్యాకెట్లో ఇస్తారు. సో దాన్ని కూడా జస్ట్ 25 రూపీస్కే ఒక ప్యాకెట్ దొరుకుతుంది కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకెళ్తే దాన్ని డైరెక్ట్గా ఒక గ్లాస్ ఆఫ్ హాఫ్ లీటర్ గ్లాస్ ఆఫ్ మిల్క్లో కలుపుకుంటున్నారు. దాంతోపాటు ఈ గంజాయి పౌడర్ వేస్తున్నారు. పౌడర్తో పాటు నెక్స్ట్ ఇటు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ టేస్ట్ కోసం వేస్తున్నారు. సో వీటిని 3ని కలిపి మిక్స్ చేసి మొత్తం వీళ్ళు డైరెక్ట్గా తాగుతున్నారు. సో ఇది తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ 7 to 8 hours పాటు వాళ్ళు ఇంటాక్సికేషన్లో ఉంటారు, వాళ్ళు మత్తులో ఉంటారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఇదంతా కూడా పోలీసులు తెలుసుకున్నారు. ఎస్ఓటీ పోలీసులు దీనిపై
దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఇటు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జగదీర్గుట్ట పిఎస్ పరిధిలో ఉన్న ఒక కిరాణా షాప్లో సో ఈ గంజాయి పౌడర్ అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని అడిగితే అతను కోల్కతా నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను, సో వచ్చే కస్టమర్స్ కూడా ఇదే చెప్తున్నాను, ఇటు మిల్క్ షేక్ ద్వారా మిల్క్ షేక్ మిల్క్లో ఈ పౌడర్ వేసుకోవడం, దాంతోపాటు బూస్ట్ హార్లిక్స్ వేసుకోమని చెప్తున్నాము. సో దానికి ఈ మధ్య చాలామంది అడిక్ట్ అయ్యారు, చాలామంది ఇదంతా కూడా తీసుకెళ్తున్నారు. సో సేల్స్ కూడా ఈ మధ్య బాగున్నాయని తాను చెప్పడంతో అతని నుంచి 4 kgs ఆఫ్ ఈ గంజాయి పౌడరు అదుపులోకి తీసుకున్నారు. సో అతనితో పాటు ఇక మరో వ్యక్తి అతనికి సంబంధించి ఎవరైతే ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఇతనికి సప్లై చేస్తున్నారో ఆ వ్యక్తిని కూడా పట్టుకునే ప్రయత్నంలో మేము ఉన్నామని పోలీసులు చెప్తున్నారు. చంద్రిక.